ఏలూరు పట్టణ ప్రజలందరికీ నమస్కారం. నేను మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతున్నాను. ఏలూరు కార్పొరేషన్ అనునిత్యం కూడా రోజుకి 2 పూట్ల సరిపడా తాగునీరు అందించేటువంటి చరిత్ర కలిగినటువంటి నగరం. ఆ విధంగా ఎండాకాలంలో కూడా వేసవికాలంలో కూడా అనునిత్యం ఏ రోజు కూడా 2 పూట్ల తాగునీరు ఇచ్చుకుంటూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకుంటూ వస్తున్నాం. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకించి దీని గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఏదైతే ఎల్నినో ప్రభావం ఎఫెక్ట్ వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షం కోసం రైతన్నలు ఆకాశానికి ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా తాగునీటికి కూడా ఇబ్బందులు తలెత్తబోతూ ఉన్నాయి. ఇప్పటికీ గౌరవ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం గోదావరి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నుంచి రైట్ కెనాల్కి పూర్తి స్థాయిలో నీటి మట్టాన్ని విడుదల చేస్తున్నా కానీ మన ఏలూరు చెరువు టాయిలెట్ పాయింట్ కావడంతో ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా వర్షాభావ పరిస్థితుల వల్ల ఎక్కువ నీటిని డ్రా చేయటం మూలంగా మనకు టాయిలెట్ పాయింట్కి వాటర్ తక్కువ వస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి మనకు ఏదైతే మన వేసవి స్టోరేజ్ ట్యాంక్లో ఒక 10 రోజులకు సరిపడా నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంజనీరింగ్ సెక్షన్ సిబ్బంది అంతా కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఒక 4 రోజుల పాటు, పూర్తి స్థాయిలో కాదు, ఒక 4 రోజుల పాటు ఉదయం పూట రోజుకి 1 గంట తాగునీటి సరఫరా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి 10 రోజుల నీటి నిల్వలు మనం వాటిని సేవ్ చేసుకోకపోతే 2 పూటలు ఇస్తూ పోతే 10 రోజులు అయిపోతాయి. ఆ విధంగా మనం 1 పూట ఇవ్వడం మూలంగా నీటి సరఫరాని డబల్ రోజులు పెంచవచ్చు, 20 రోజులకు సరిపడా వస్తాయి. అదేవిధంగా ఈ గ్యాప్లో కూడా నీటిని ఎక్కువగా చెరువుకు నింపుకునేటువంటి అవకాశం ఉంది. భగవంతుడి దయతోటి ఈ 4-5 రోజుల్లో పుష్కలంగా వర్షాలు పడే పరిస్థితి అయితే వాటర్ డిమాండ్ తగ్గిపోయి మనం ఎక్కువ మొత్తంలో చెరువుని నింపుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా ఈ రాబోయేటువంటి 4 రోజుల పాటు రేపటి నుంచి ఉదయం పూట మాత్రమే తాగునీటి సరఫరా జరుగుతుందని చెప్పి పట్టణ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దీనికి అందరూ కూడా సహకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ 4 రోజులు అయిపోయిన తర్వాత మరలా ఒకసారి దాన్ని తిరిగి రివ్యూ చేసుకొని ఉన్నటువంటి నీటి నిల్వల్ని ఆధారంగా చేసుకొని 2 పూట్ల మళ్ళా తిరిగి పునరుద్ధరించడమా లేదా 1 పూట కంటిన్యూ చేయడం అనేది మళ్ళా తిరిగి ఏ విషయాన్ని కూడా మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను.